సార్ చెప్పండి సార్. ఆమె రాత్రి 2-3 మధ్యాహ్న ఎందుకు బరివాతలో వచ్చి విగ్రహాన్ని గుళ్ళే కూర్చొని విగ్రహాన్ని తీసుకుపోయిన సంగతి మాకు ఎందుకు తీసుకుపోయింది, ఎందుకొచ్చిన సంగతి తెలీదు. తెలియదు. సీసీ కెమెరాలలో బయటపడ్డది. అవును. ఇది మాకు మనుషులు చెప్తే బయటపడ్డది కాదు ఇది. గుడికి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆమె వచ్చే రూట్ల ఇంటింటికి సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలలో చూస్తేనే రాత్రి 2:30 ఈ గుళ్ళకు బరివాతలు వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్లి చెర్ల విగ్రహం వేసి ఆమె కూడా చనిపోయింది. తెల్లారి డెడ్ బాడీ బయటకు వచ్చింది. విగ్రహం దొరకలేదు. విగ్రహాన్ని వెతికిచ్చారు. ఎతికిచ్చినా దొరకలే. ఇప్పుడు విగ్రహము ఫీటున్నర. అయితే అలంకరణ చేస్తుందా విగ్రహం? అలంకరణ చేసే ఉండే బట్టలు కట్టి బట్టలతో చీరతో సహా ఎత్తుకపోయింది. ఆ చీర దొరికింది, విగ్రహానికి కట్టించిన చీర దొరికింది. విగ్రహం దొరకలేదు. తర్వాత అమ్మాయి ఇక్కడ ఎందుకు వచ్చిందన్న సమస్య మాకు తెలియదు. మా గుడికి మా బుగ్గపోషమ్మ తల్లి గుళ్ళే విగ్రహం పోయిందన్న సమస్య మాకు ఒకటే బాధాకరం ఉన్నది. మొన్ననే కళ్యాణం ఈ బీరప్ప గుడి కొత్త కట్టించి 60 లక్షలు పెట్టి కట్టించి 16 లక్షలు పెట్టి పండుగ చేయించి యోగాలు కళ్యాణం చేయిస్తే 16 లక్షల ఖర్చు, గుడి కడితే 60 లక్షలు, అంతా ఒక నెల 15 రోజులు అవుతుంది జరిగి. అయితే నెల 15 రోజులలోనే మాకు బుగ్గపోషమ్మ విగ్రహం పోయిందన్న బాధతోటి మళ్ళా గుడి ఖాళీగా ఉండొద్దని ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు వచ్చిన సమస్య మా గుడికి సంబంధించిన మా సంఘానికి మాత్రం తెలియదు. మా పెద్ద మనుషులకు గాని నాకు గాని ఎవరికి గాని సీసీ కెమెరాలలో బట్టలు లేకుండా బరివాతలు వచ్చి మా విగ్రహాన్ని ఎత్తుకుపోయిన సంగతి సీసీ కెమెరాలలోనే తెలుసు. ఆమె ఉండే ఇంట్లో పోయి పోలీసు వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఏమి ఆన్సర్ కరెక్ట్ లేదు. సార్ అంటే ఈ టెంపుల్ కి చాలా మంది భక్తులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా భయపడుతున్నారని, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి, అలాగే ఏదో అరెస్ట్ జరిగింది అని చెప్పి ఇలాంటి వార్తలన్నీ కూడా వస్తా ఉన్నాయి. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఈ విగ్రహం పోయిన కాంచెల్లి పబ్లిక్ అంతా అయోమయమైంది. అయ్యో మొన్ననే కొత్త గుడి కట్టిరి, కళ్యాణం చేసిరి, విగ్రహం పోయిందా అనేటి వరకు కొందరికి భయాందోళనలు వచ్చినాయి. మళ్ళా ఇప్పుడు ఆ గుడిని ఖాళీగా లేకుండా మళ్ళా విగ్రహం తెప్పించి మళ్ళా ప్రతిష్ఠ చేయించి మళ్ళా యోగం కాల్చి ఆ పండితులు పిలిపించి చేయడానికి 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు వస్తుంది. అది రేపు శుక్రవారం రోజు మళ్ళీ జరిపిస్తున్నాం. ఏకాదశి మంచి రోజు ఉందని చేస్తున్నాం. కానీ మళ్ళా మాకు 60 లక్షలు పెట్టి గుడి కట్టి 16 లక్షలు పెట్టి పండుగ చేసి 45 రోజులల్లా మళ్ళా మాకు ఈ విగ్రహం తెచ్చి పెట్టుడు పెద్ద భారమై కూర్చున్నది. మళ్ళా కంపల్సరీ చేస్తున్నాము. మళ్ళా విగ్రహం ఏమైనా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా సార్? అంటే అమ్మాయి అలా రావడం వెనక, తీసుకెళ్లడం వెనక ఏదైనా క్షుద్ర పూజలు దాగున్నాయి, అలాంటి విషయాలన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా? మాకేం తెలియదు అలాంటి. మాకు సీసీ కెమెరాల ప్రకారం రాత్రి 2:30 బరివాతల ఊరుకొచ్చి గుడి చుట్టూ తిరిగి గుళ్ళ కూర్చొని మా బుగ్గపోషమ్మ విగ్రహాన్ని ఎత్తుకపోవడం వరకే తెలుసు. ఎందుకు వచ్చింది ఆమె బరివాతల ఎందుకు వచ్చిన సంగతి మాకు తెలియదు. ఇక ఆమె విషయము మరి అంతా మనకు పోలీసు వాళ్ళకు ఎంక్వైరీ చేసుకోవాలి. ఏం చెప్తున్నారు సార్ పోలీసులు? అన్న మీకు అన్న విషయాలు తెలియజేశారా? ఏం తెలియదు అంతే. ఇప్పుడైతే విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది రేపు పొద్దున ఇక్కడ జరగబోతుంది. మళ్ళీ మాకు ఖర్చు మాత్రం 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు వస్తుంది. మొత్తం విగ్రహం కొనుడు, ప్రతిష్ఠ చేసుడు, వేద పండితుల పిలుసుడు, ఒగ్గు డోళ్ళ మాల్యాలను పిలుసుడు, పూజ సామాగ్రితో సమానం మొత్తం గుడి అంతా మళ్ళా పూజ చేయించుడు 1,50,000 ఖర్చు కాబోతుంది. అది మళ్ళా రేపు స్టార్ట్ చేస్తున్నాం. సరే, ఎవరైనా అయ్యగారితో మాట్లాడారా, వేద పండితులతో మాట్లాడారా? సరే, ఇలా విగ్రహం ఒక అమ్మాయి నగ్నంగా వచ్చి ఇలా తీసుకుని వెళ్లి చెరువులో బలవన్మరణానికి పాల్పడింది, ఆమెతో పాటు విగ్రహం కూడా నీటిలో మునిగింది. సో ఈ విషయాలను వారికి తెలియజేస్తే వారు ఏం చెప్పారు? ఏమన్నా అరెస్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పారా? ఎటువంటి పూజలు చేయాలని చెప్పారు? ఎటువంటి హోమాలు చేయాలని చెప్పారు? ఏం చెప్పారు? మళ్ళా విగ్రహాన్ని తెచ్చి మళ్ళా గుడిని కొత్త పాత చేయాలని చెప్పారు. ఏది అదే గుళ్ళే కూర్చోపెట్టకుండా గుడి అడుగు బాగాన ఎక్స్చేంజ్ చేయాలన్నారు. ఎక్స్చేంజ్ చేయాలని చెప్పారు. ఎక్స్చేంజ్ చేపిస్తున్నాము. ఈ రోజు అడుగు బాగాన బేస్ను తరలిచ్చి మళ్ళా కొత్త గట్టి కొత్త విగ్రహం పెట్టి మళ్ళా పూజలు చేయాలని చెప్పి పంతులు అన్నాడు. ఖాళీ గుడిని ఉంచొద్దు, తొందరగా మళ్ళా విగ్రహం పెట్టి పూజలు చేయాలి, మళ్ళా యథావిధిగా భక్తులు ఎప్పటిలాగానే వస్తారు అని చెప్పి అన్నాడు. కాబట్టి చేయిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.